హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ 2025 లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో నేనైతే ఈ వీడియో చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ప్రతి ఒక్కరు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో ప్రత్యేకంగా. సో ఇంక లేట్ లేకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీ అకౌంట్ దగ్గరికి వెళ్తే మనకు ఆల్రెడీ ఏదో ఒక ఈమెయిల్తో క్రియేట్ అయ్యి ఉంటుంది యూట్యూబ్ ఛానల్, మనం వాడుతూ ఉంటాం. సో అది కాదు, మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ స్విచ్ అకౌంట్ మీద ఉంటుంది కదా. సో దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ అకౌంట్స్ అని ప్లస్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చెకింగ్ ఇన్ఫో అని అడుగుతుంది. సో స్క్రీన్ లాక్ అయితే అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫర్గెట్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో అది కాదు, కింద క్రియేట్ అకౌంటర్ ఉంది కదా. సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ తర్వాత ఫర్ మై పర్సనల్ యూజ్ మీరైతే మై పర్సనల్ యూజ్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఈమెయిల్ ఏదో ఒకటి ఎంటర్ చేసుకోండి. సో నెక్స్ట్ నొక్కేదారు కానీ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేయండి. అలాగే మీ జెండర్ అడుగుతుంది. తర్వాత నెక్స్ట్ నొక్కండి. ఇక్కడ మీకు ఒక 2 ఆప్షన్స్ అయితే ఇస్తుంది. సో గూగులే మనకి నేమ్ అనేది డిటెక్ట్ చేసి మనకి చూపిస్తుంది అనమాట. సో మనకు నచ్చిన అదైతే సెలెక్ట్ చేసుకోండి. లేదు నీ పర్సనల్గా ఓన్గా క్రియేట్ చేసుకోవాలంటే కింద క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ నొక్కేయండి. సో నెక్స్ట్ నొక్కిన తర్వాత ఇక్కడైతే మన పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఎస్ ఐ మీన్ నొక్కండి. నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ అన్ని మనకి చూపిస్తుంది అనమాట. ఐ అగ్రీ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఒకసారి చూడండి. చూసారు కదా. సో మనం క్రియేట్ చేసిన దాని మీద అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. సో దీనికి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి. సో ఫ్యూచర్లో ఈ మొబైల్ సడన్గా పోయినా సరే వెంటనే వేరే మొబైల్కి అనేది మనం ఎంటర్ చేసుకుని తెచ్చుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ బటన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రొఫైల్ ఫోటో మీరు మీ ఛానల్ గురించి ఏదైతే మీ ప్రొఫైల్ ఫోటో ఇవ్వాలనుకుంటున్నారో సో ఆ ప్రొఫైల్ ఫోటో అయితే ఇచ్చేయండి. సో సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అని నొక్కండి. నచ్చిన ప్రొఫైల్ పిక్ అయితే యాడ్ చేయండి. తర్వాత ఇక్కడ హ్యాండిల్ నేమ్ అనొద్దు కదా. సో ఇక్కడ మెయిన్ మీరు ఏమైతే మీ ఛానల్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో సో ఆ నేమ్ అయితే ఇచ్చేసి సేవ్ నొక్కేయండి. సేవ్ నొక్కిన తర్వాత సో ఇక్కడ కూడా అదే కమ్మడి రాకేష్ అని పెట్టే కదా. సో దీని మీద కూడా సేవ్ నొక్కేయండి. అలాగే మీరు ఈ ఛానల్ నేమ్ మళ్ళీ ఏమైనా మార్చాలనుకుంటే ఆఫ్టర్ 14 days తర్వాతే మీరు మార్చగలరు. సో ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఏమైతే ఛానల్ లింక్ ఉందో సో అది చూపిస్తుంది అనమాట. అండ్ డిస్క్రిప్షన్లో మీ ఛానల్లో ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు సో దాని గురించి అయితే మీకు నచ్చిన డిస్క్రిప్షన్లో అయితే రాసి ఇక్కడ సేవ్ నొక్కండి. సో అయిపోతుంది. అలాగే ఇంకోటి, మామూలుగా యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ అయిన తర్వాత మనం ఒకసారి క్రోమ్లోకి వెళ్ళి అలాగే మీ మొబైల్లో క్రోమ్లోకి వెళ్ళి studio.youtube.com అని సెర్చ్ చేయగానే ఇలా వస్తుంది. సో మీ అకౌంట్ కంటిన్యూ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది. ఇదనేసి రిమూవ్ అంటే మీ ప్రొఫైల్ ఫోటో రిమూవ్ చేసి వేరే చేయాలని అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇది బ్యాక్ సైడ్ కవర్ ఫోటో ఉంటుంది కదా. సో అది నేను ఇందాక ఏం అప్లోడ్ చేయలేదు కాబట్టి అట్లా చూపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మన ఛానల్ నేము, హ్యాండిల్ ఐడెంటిఫై నేము, అలాగే లింకు డిస్క్రిప్షన్లో మీకు ఇష్టమైనది ఏదో ఒకటి రాయండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒరిజినల్ లాంగ్వేజ్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మీ ఏ లాంగ్వేజ్లో చేస్తున్నారో సో ఆ లాంగ్వేజ్ అయితే ఇచ్చేయండి. సో లాంగ్వేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా. సో యాడ్ లింక్స్, మీరు ఏమైతే ఛానల్ కింద లింక్స్ ఇవ్వాలనుకుంటారో సో ఆ లింక్స్ అనేది యాడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మీ ఛానల్ నేమ్ కానీ లోగో కానీ ఇక్కడ వీడియోస్కి వస్తుందన్నమాట. సో నేను ఆల్రెడీ ఏదో ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేశాను. సో మీరు చూసుకున్నట్లయితే రిమూవ్ చేస్తాను కదా. చూడండి, ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ అయితే ఇచ్చేయచ్చు. సో ఇక్కడ సేవ్ నొక్కేయండి. సో అయిపోతుంది అనమాట. అండ్ టోటల్గా ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పబ్లిష్ ఉంది కదా. సో దాని మీద అయితే నొక్కేయండి, పబ్లిష్ అయిపోతుంది. స్క్రోల్ చేసుకుని చూసినట్లయితే ఇక్కడ చూపిస్తుంది మీ ఛానల్ ఎప్పటికి ఎలిజిబుల్ అవ్వాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్ రావాలన్నమాట మనకి. అలాగే
షార్ట్స్ చూసుకుంటే 10 మిలియన్స్ వ్యూస్ రావాలి. ఇవన్నీ వస్తేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు అప్లై చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ వాళ్ళు అనేది మీకు రిప్లై ఇస్తారు కొన్నాళ్ళకి. సో చూసారు కదా 2025 లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో నేనైతే ఈ వీడియోలో టోటల్ గా చెప్పాను. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కి అయితే రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో కానీ మీ అందరికి ఇన్ఫర్మేషన్ గా యూస్ఫుల్ గా అనిపిస్తే మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.